లేఖ ప్రమాణ స్వీకారం. మన దేశ రహస్యాలను కాపాడుతాను, ఏ విధమైన అవినీతికి పాల్పడను, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను. అయ్యో పాప, వీళ్ళు ఎన్ని కళలతో వచ్చుంటారో మావా. కొత్త బెచ్చగాడు పొద్దురగడన్నట్టు ఇప్పుడు బాగానే ఉంటుంది. పోను పులుసు కాదు కదా, అప్పుడు అర్థం అవుతుంది. సార్ నమస్కారం సార్. ఆ 3వ రోజులో ఉన్నాడే వాడే నా కొడుకు, పేరు రాజేష్. కొంచెం బాగా చూసుకోండి సార్. చూసుకుంటాం. వస్తాను సార్. ప్రమాణం చేస్తున్నాను. ఏమైంది? త్వరగా వెళ్ళు, పేషెంట్స్ ఎంత వెయిట్ చేస్తుంటారు. చెకింగ్ ఉన్నారక్క, ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు. అమ్మాయిలు కూర్చున్న బైక్ ని ఎవరూ స్టాప్ చేయరు. మర్యాదగా వెళ్ళి రేపే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయి. పక్కగరా. లైసెన్స్, ఆర్సీ బుక్ది, ఇన్సూరెన్స్. చూస్తున్నావు తీస్తున్నావు. ఏంటమ్మా, ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ 6 నెలలు అవుతోంది. సార్ ఇవి డాక్టర్ సార్, అర్జెంట్ గా హాస్పిటల్ వెళ్తున్నారు. డాక్టర్ అయితే ఇన్సూరెన్స్ లేకుండా బండి నడపొచ్చా? ముందు ఫైన్ కట్టు, బయలుదేరదా. నోరుకోక సార్, ఒక్కసారికి క్షమించొదిలేయండి సార్. నువ్వు చార్జ్ షీట్ రాయ్. పేరు చెప్పయా. 2000 ఫైన్. ఎక్కడ కడతావా, కోర్టులో కడతావా? సార్ నా దగ్గర 200 ఉన్నాయి సార్. అక్క పర్సు మూసేయి, మాట్లాడుతున్నాను కదా. వీడి మొహం చూస్తుంటే పాపంగా ఉందయ్యా. డాక్టర్ ఏమో అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలంట. అవును సార్. ఏం చేద్దామంట? డాక్టర్ గారు మొహం చూసేనా పంపించారు సార్. బయలుదేరు. వాడు ఇన్సూరెన్స్ కట్టకపోతే డాక్టర్ మన మీద ఎందుకు బండి కొడుతుంది? మంచి వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్లే మావా. కార్తీక్ గారు పోలీస్ అకాడమీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. ఆయనకి ఎందుకు సార్ ట్రాఫిక్ డ్యూటీ వేశారు? ఏదైనా పనిష్మెంట్ పోస్టింగ్? ఇది అతనే కావాలని వేయించుకున్నాడు. ట్రాఫిక్ ఎస్ఐకి సాదా ఎస్ఐకి శాలరీలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు. ఎందులో రిస్క్ తక్కువ? ట్రాఫిక్ పోలీస్కి. అన్నా ఒకటి. కార్తీక్కి 13 ఏళ్ల వయసులోనే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి తనకి చెల్లెలే లోకం అయిపోయింది. ఇక ఏ విషయాన్ని పట్టించుకోడు. గుడ్ మార్నింగ్. ఈ పనులన్నీ చేయడానికి ఒక మనిషి ఉంటే బాగుంటుంది కదా కార్తీక్. ఎదిరింటో చెప్పి ఒక మంచి మనిషిని పనిలో పెట్టేద్దాం. నేను ఎన్నాళ్ళ నీకు వండి పెట్టేది. బాయ్. అబ్బో 10 నిమిషాలు ఓపిక పట్టు. లూస్ లాగా బిహేవ్ చేయకు. మినిస్టర్ బండి వెళ్ళిన తర్వాత వాళ్ళని పంపించవచ్చు. 2 నిమిషాల్లో పంపేద్దాం. జల్దీ ఏంటి మామ ఎంత పని చేసావు? సారీ. వేస్ట్ ఫెలోరా నువ్వు. ఇతరుల గొడవలో కల్పించుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అసలు ఈ రాజేష్ ఎవరు? నీకేమైనా బావమర్దా? ఈ ఏదో సన్నాసి. మనల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. ఒకవేళ ఉద్యోగం పోతే విద్యని ఎవరు చూసుకుంటారు మావా? అయ్యా, అంతలోనే ఎవడో యూట్యూబ్ లో పెట్టేసినాడా? 3000 మంది లైక్స్ కొట్టారు. మన పార్టీ బరువు మర్యాద అంతా పోయిందండి.
ఉమ్, నాకు వీళ్ళెవరూ నచ్చలేదు. ఇలా ఒక్క మాటలో చెప్పకూడదు. పాయింట్ బై పాయింట్ కారణం చెప్పు. ఎలా ఉండాలనేది వివరంగా చెప్పు. నువ్వు చిన్న పిల్లవి, ఇవన్నీ నీతో చెప్పడం కుదరదు విద్యా. మావా ఉమ్, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే అమ్మాయి నీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటుందో లేదోనని నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావురా. ఇదొక పెద్ద విషయం మావా. మనకి చెల్లెలే ముఖ్యంరా. ఎంత మంచి అన్నయ్య దొరకడం నీ అదృష్టం అమ్మా. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడా? ప్రేమంటే ఉంది ఓకే, కానీ అంత గొప్ప ఉత్తముడు కాడే వీడు. ఎక్కడో లాజిక్ కొడుతోంది. అన్నయ్య నాన్న విద్య, ఎవరమ్మా అంకుల్? సారీ అన్నయ్య, నిన్ను అడగకుండా తీసుకొచ్చేసాను. ఈయనొక మ్యారేజ్ బ్రోకర్. నీకోసం ఇవన్నీ చూడ్డానికి మన ఇంట్లో ఎవరూ లేరు కదా. ఉన్న ఒక్క ఫ్రెండ్కి తిండి తప్ప మరో ధ్యాసే లేదు. ప్లీజ్ అన్నయ్య, నా కోసం కొంచెం ఈ విషయం మాట్లాడు. ఇందులో 20 ఫోటోలు ఉన్నాయి సార్. ఎవరు నచ్చారో చూసి సెలెక్ట్ చేయండి సార్. ఇది ఓకే, ఇది ఓకే, ఓకే. మామా అది అది మరీ యావరేజ్గా ఉందిరా. కాస్త పక్కన పెట్టేయచ్చుగా. నోర్మీరా, ఎవరు మనల్ని పక్కన పెడతారో తెలియదుగా. జీవితానికి అందం కన్నా గుణం ముఖ్యం. కరెక్ట్. ఇలాంటి పండిపోయిన తొక్కలో ఫిగర్ నా జీవితంలో చూడలేదు. తప్పుగా మాట్లాడకు మావా. నేను నా వైఫ్ని మాత్రమే సెలెక్ట్ చేయట్లేదు, నా చెల్లెలకు ఒక మంచి అమ్మాని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. వీళ్ళందరూ ఓకేనండి. సార్ ఆ. పెళ్లి కొడుకులందరూ మీలాగే ఉన్నారంటే ఎటువంటి సమస్య ఉండదు సార్. సార్ ఇంకొక వారం రోజుల్లో మీకు పెళ్ళైందని ఫిక్స్ అయిపోయింది సార్. నేను శుభవార్తతో వస్తాను. ఆ, ఈ నల్ల గుంటనక్కని ఎక్కడో చూసినట్టుంది. సార్ ఆ, మీరు సెలెక్ట్ చేసిన 18 మంది ఏళ్ల నుంచి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందామని ఫోన్లు చేస్తున్నారు సార్. మీరు త్వరగా ఈ ఫోటోల నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్. ఇంకొంచెం బెటర్గా చూద్దాం. సార్ మీరు సెలెక్ట్ చేసినవే సార్. పెళ్లి విషయం అండి, వెనక ముందు చూసుకోకలేదా ఏంటి? వీడే ఈ పెళ్లిని చెడగొడుతున్నాడు అనుకుంటాను. రే ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా నీకు పెళ్లి కాదు. నేనప్పుడే అనుకున్నాను, దూడు బసవన్నలా తల ఊపుతున్నప్పుడే ఏదో కొంప ముడుకుతుందని. ఆ రోజు నుంచి వరుసగా చూడకుండానే 100 మంది అమ్మాయిని వద్దనేశాడు. ఇప్పుడు ఏమంటావు? సుమారైన ఆప్షన్స్ అన్ని ఓకే అని చెప్పినవాడు ఒకే వారంలో సూపర్ ఫిగర్స్ ని రిజెక్ట్ చేశాడు. ఏదో తప్పు జరిగింది బాలా. ఏ గిప్పు జరగలేదు. నువ్వు బోన్ చేసి వెళ్ళి హోంవర్క్ చేయి. చదువుకునే వయసులో నువ్వేంట్రా, వచ్చిన పని చూడు. లేదు బాలా, ఇందులో ఏదో విషయం ఉంది. కార్తిక్ నీకు చెప్పకుండా ఏ పని చేయడు. నిజం చెప్పు, తనెవరినైనా లవ్ చేస్తున్నాడు. వాడి ఫేస్కి లవ్ సూట్ అవుదమ్మా. ఇంతవరకు ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు. ప్రాబ్లం వేరెక్కడో ఉంది. ప్రామిస్? మదర్ ప్రామిస్. ఓ ఓల్డైన్ పక్కకు పెట్టు. ఊదండి. నేను డాక్టర్ని. ఊదు. ఆ, మీరు మందు కొట్టారు, లైసెన్స్ ఇవ్వండి, చార్జ్ షీట్ రాయాలి. ఐ జస్ట్ హ్యాడ్ ఎ బియర్. దాసులో ఒక ముఖ్యమైన డిన్నర్ అటెండ్ అయ్యి వస్తున్నాం. జస్ట్ హ్యాడ్ బియర్ అంటే బియర్లో ఏమైనా పాలున్నాయా? మేమిద్దరం డాక్టర్స్. ఇద్దరు డాక్టర్సా? మీరెవరైనా కావచ్చు సార్, ఊరికే డాక్టర్ అని బిల్డప్లు ఇవ్వకండి. హే నవీన్, ఓకే లిసన్, మేమెవరో తెలియకుండా మాట్లాడుతున్నాం. ఈ కార్ డైరెక్ట్గా కమిషనరేట్కి వెళ్తుంది. వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్తున్నాం. నీకు డౌట్ ఉంటే కమిషనర్ గారికి ఫోన్ చేశాడు. డాక్టర్ నవీన్ అని చెప్తే ఆయనకి తెలుస్తుంది. ఓహో కమిషనర్ గారి గెస్టా? అయితే ఓకే సార్. ఏంటి ఓకే? ఆ, కమిషనర్ ఇంటికి వెళ్లే కార్ అయితే తాగేసి డ్రైవ్ చేయొచ్చా? రేయ్, నంబర్ నోట్ చేయరా. ఏయ్, ఏంటి నీ ప్రాబ్లం? హే నవీన్, కామ్ గా ఉండు. నేను ఎంతో ఓర్పుగా మాట్లాడుతున్నాను. వాట్స్ యువర్ ప్రాబ్లం? ప్లీజ్ స్టాప్ రేణు. రేణు, స్టే ఇన్ ద కార్. లెట్స్ లీవ్ నవీన్. పదమావ, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. బయలుదేరండి. అంతా ఉండడం వల్లే మన దేశం ఇలా తగలడింది. దేశాన్ని మార్చే ముందు నువ్వు ఆపు, తాకుండా ఆపు, డ్రైవ్ చేయరా. ఆగండి. కమిషనర్ గెస్ట్ కదా అని వదిలేస్తాం అనుకున్నాను. ఎందుకు మేము వాడితో గొడవ పడ్డావు? గొడవ వాడితో కాదు, ఆ అమ్మాయితో. అమ్మాయా? ఏంట్రా నువ్వు అనేది? ఆ రోజు విద్య ఎందుకు అందరు అమ్మాయిని రిజెక్ట్ చేస్తున్నావు అని అడిగిందిగా, ఆ అమ్మాయి వల్లే. నేను నమ్మను. నాకు తెలియకుండా నువ్వే పని చేయుగా. ఏంటి మావా నాకే ఎంత ట్విస్ట్ ఇచ్చావు? ఎప్పుడూ లేనిది ఏంట్రా లంచాలు పుచ్చుకుంటున్నాడు అనుకున్నాను. ఇదా విషయం? సరిపోయింది. ఛ! ఈ ట్రాఫిక్ పోలీసులంతా ఇంతే.
నువ్వంటున్నట్టు పోలీసులందరూ ఇతనిలా ఉండరు. కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. ఏంటి మావా కొత్తగా ఫీల్ అవుతున్నా? పొల్లమ్మే, నేను ఆ అమ్మాయిని చూడాలి. ఏంటి చెప్పేశాడా? అదే స్టార్ట్ అవ్వకముందే ఫెయిల్ అయిందిగా. వెళ్ళి పని చూసుకుందాం. నువ్వు ఒక ముద్దువి, నీకే లవ్ వచ్చిందంటే అమ్మాయి ఎలా ఉంటుందో నేను చూడాలి. నెక్స్ట్ చూసే అమ్మాయిని ఆ లెవెల్లో చూస్తాను. నేను ఆ అమ్మాయిని చూడడం నిజమే, నాలో లవ్ రావడం నిజమే. అందుకని తెలియని ఒక అమ్మాయి కోసం లవ్ ఫెయిల్యూర్ అని గడ్డం పెంచుకొని మాత్రం తిరగను. చాప్టర్ క్లోజ్. అట్లీస్ట్ ఆ ఫోటో అయినా చూపించు మావా. ఫోటోనా? ఆ, దాన్ని నేను ఎప్పుడో చించి పారేశానే. మ్మ్. పారిపోతున్నాడు, పట్టుకో. ఏయ్, ఆగరా, నిన్నే. అమ్మాయ్యా. బాలా, విద్యా బంగారం. రేయ్ బాలా, విద్యా ఎక్కడికి నేను మీ పై ఆఫీసర్ రా. రేయ్ హై, వదిన సూపర్ చాయిస్. ఇలాంటి అమ్మాయిని చూసేద్దాం. త్వరగా చూసే. ఊటీ ఏరియాలో ఒక మర్మమైన మృగం దాడికి గురై పలువురు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. అందువల్ల ఊటీ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలోని ప్రజలందరూ విపరీతమైన భయభ్రాంతులకు గురి అయి ఉన్నారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా తమ ఇళ్లల్లోనే చేయబడ్డాయి. విద్యా, 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 విద్యా. విద్యా, 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 విద్యా. విద్యా, 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 జాగ్రత్త ఉండు. విద్యా,
వస్తారు సార్. ఢిల్లీకి టిఫిన్స్ కూడా పంపించాం సార్. ఇట్స్ లైక్ రేబీస్, పిచ్చి కుక్క కాటు లాంటిది. గాయపడిన వారి మెదడుని పూర్తిగా అటాక్ చేస్తుంది. బేసిక్గా చూసారంటే మనిషిలో ఓ మృగ స్వభావం ఉంటుంది. ఆ మృగ స్వభావం మన మెదడు వెనక భాగంలో ఉంటుంది. దీనికి గురైన వారికి అది మాత్రమే పనిచేస్తుంది. గాయపడిన వారు 3 రోజులకు మించి ప్రాణాలతో ఉండరు. దీనికి గురైన వారి ఎంగిలి మన రక్తంలో కలిసినా కూడా అది మనల్ని అటాక్ చేస్తుంది. సో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనికి గురైన వారు మనల్ని కొరక్కుండా చూసుకోవాలి. గాయపడిన వారు వెంటనే చావలేదంటే ఇలా పిచ్చి పుట్టిన మృగాల్లా అవుతారు. సార్, ఎస్, దీనికి విరుగుడు ముందు ఉందా సార్? ఈ వైరస్కి ఇంతవరకు ఏ దేశంలోనూ ఏ మందు కనిపెట్టలేదు. సార్, యూరోప్లో ఈ వైరస్ని ఎలా కంట్రోల్ చేశారు సార్? ఆ ఊర్లో మొత్తం 4,000 మంది 4,000 మంది మరణించారు. ఆ వైరస్ మన శరీరంలోకి వచ్చిందంటే ఆ తర్వాత మనిషికి చెందిన ఏ ఫీలింగు ఉండదు. వారికి ఉండే ఒకే ఫీలింగ్ విపరీతమైన ఆకలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురండి. ఒక్కడే కొడుకు సార్. అంబులెన్స్ కు ఫోన్ చేయండి. నేను తట్టుకోలేకపోతున్నాను. రాజేష్, 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 ఒక్కడే బిడ్డ సార్, ఒక్కడే బిడ్డ. గవర్నమెంట్ మనకి షూటింగ్ ఆర్డర్ ఇచ్చింది. దీనికి గురైన వారు ఎవరైనా సరే ఆలోచించకుండా షూట్ చేయండి. మీ కుటుంబంలో ఒకరైనా సరే మీ కళ్ళ ముందున్నది భయంకరమైన మృగం అని మర్చిపోవద్దు. ఊటీకి వచ్చే అన్ని రూట్స్ని బ్లాక్ చేయండి. హలో, నాకు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసు. ఎక్కడా? నా చెల్లెలకి ఏం కాలేదుగా, తను ఎక్కడుంది? నాకు మీరు హెల్ప్ చేస్తారని మాటిస్తే ఆ అమ్మాయిని చోటుకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏయ్, డిపార్ట్మెంట్ మనిషిని బెదిరిస్తున్నావా? మరీ అదిగా నా చెల్లెని నాకు అప్పగించేయి. మీరు ఇప్పుడు క్రాస్ చేసిన ఎల్లో కలర్ బిల్డింగ్ కి వెంటనే రండి. రారా. సార్, ఆవేశపడకండి సార్. విత్తిని ఎక్కడ దాచావురా? చూస్తే డీసెంట్ గా ఉన్నావు. చెప్పరా. ఆగండి సార్. విత్తిని ఎక్కడ దాచావు? సార్, చెప్పరా. ఎక్కడ ఆ రోజు నీతో వచ్చిన ఆ అమెరికన్ పెళ్లి కొడుకు? ఆ రోజు నేను మాట్లాడిన దాన్ని మనసులో పెట్టుకుని ఏదైనా చేశాడు, చచ్చాడే. రే నవీన్, వెదురు బొంగు ఎక్కడున్నారా? 2 నిమిషాలు నేను చెప్పేది విను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్లోని టాప్ డాక్టర్స్. అందరూ ఊటీకి ఒక కాన్ఫరెన్స్ కోసం వచ్చాం. వీళ్ళందరూ వెహికల్లో కోయంబత్తూర్ మెయిన్ జిహెచ్కి వెళ్తేనే ఈ వైరస్కి మందు కనుక్కునే అవకాశం ఉంటుంది. వీళ్ళకి అవసరమయ్యే ఫెసిలిటీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. గవర్నమెంట్ ఆర్డర్. ఊటీ నుంచి ఏ బండి బయటికి వెళ్ళలేదు, లోపలికి రావడం కుదరదు. రేయ్, బయటికి రారా. మందు కొట్టి బండి తోలేవాడు, నీకెందుకు అంత పోసు? ఇక్కడ ఎవరూ దాకోలేదు. మీ చెల్లెలు మా ఇంట్లోనే ఉంది. నేను మినిస్టర్ గురుమూర్తి గారి అమ్మాయిని. మా నాన్న మనుషులే మీ చెల్లెల్ని కిడ్నాప్ చేశారు. నేను నిన్న అక్కడికి తీసుకెళ్తాను. మేమందరూ కోయంబత్తూరు వెళ్ళడానికి దయచేసి హెల్ప్ చేయి. ఏయ్, నాకు ఈ వైరస్ మందుతో ఎటువంటి సంబంధం లేదు. మర్యాదగా నన్ను నా చెల్లెలు ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళు. నాకు నీకు ఏ డీల్ లేదు. లేదంటే షూటింగ్ ఆర్డర్ పెడుతూ మిమ్మల్ని అందరినీ కాల్చి పారేస్తాను. అదే నా కారు. వాళ్ళని ఎందుకు షూట్ చేసావు? వాళ్ళకి వచ్చింది ఒక వ్యాధి. ఏంటి? వాళ్ళని ముందు పేషెంట్స్ గా చూడాలి, కొంచెం కూడా మానవత్వం లేకుండా. మామా, నువ్వు తనతో కార్లో వెళ్ళు, నేను కవర్ చేస్తాను. సరిగ్గా షూట్ చేస్తావరా? క్వశ్చన్స్ ఎక్కువైతే కన్ఫ్యూజ్ అవుతాను. వెళ్ళు మామా. మామా అటు చూడరా. కాల్చరా.
రేయ్ జస్ట్ మిస్ మావా. మావా, నీ వరకు చూడరా. రేయ్, వచ్చేరా. రేయ్, వచ్చే. రేయ్, మావా, వచ్చేరా. ఏయ్, 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 మనం పేషెంట్స్ అయిపోదాం. ఎచ్చి. వద్దు, చెయ్యి, చెయ్యి. అయ్యో, అతను హ్యాండిక్యాప్. పాపం. ఏంటి మావా నన్ను కాల్ చేసేవాడివి? నా తప్పేం కాదు మావా. డాక్టర్ అమ్మ కాళ్ళని చూస్తే పాపంగా ఉందంట. ఏమ్మా నన్ను చూస్తే పాపం అనిపించలేదా? వాళ్ళందరూ ఒక వైరస్ వ్యాధి వచ్చిన పేషెంట్స్. అయ్యో, తొక్కలో నీ డాక్టర్ కబుర్లు పక్కన పెడతావా? అయ్యో, ఏయ్, అయ్యో, కాల్చనా లేక నీ పేషెంటా? వద్దు, వద్దు, షూట్ చేయి. పాపం పిచ్చి ఆకలేము. అయ్యో, ప్లీజ్. నాకు కూడా ఆమెను చూస్తే జాలేస్తాను మావా. షూట్ చేయరా. ఒకే ఒక్కసారిగా కొరుకుతానంటున్నాడు. బిస్కెట్ వేసినట్టు నీ చిటికి నెల్లి కొంచెం పడే. Just shoot అది కూడా ఒక త్యాగమే. రేయ్, నీ యప్ప షూట్ చేయరా. డాక్టర్ అమ్మకి బూతులు కూడా వచ్చానమాట. ఎవరికైనా అనుభవిస్తేనే తెలుస్తుంది. చెక్ ఆన్ దిస్. ఓకే డాక్టర్. ఎగ్జాంపుల్ తీసుకోండి, అవే ముఖ్యం. ఫాస్ట్ కమాన్ బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ వచ్చేయండి. కమ్ 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 ఫాస్ట్ త్వరగా రండి. కమాన్, మీరు రండి సార్, మీరు రండి. శాంపుల్స్ కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేయి. ఉన్నాయా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. యా నవీన్, రేణు, ఆర్ యు సేఫ్? ఐఎమ్ ఫైన్. నువ్వు అక్కడ సేఫ్గా ఉన్నావుగా? నా గురించి వదిలే, నువ్వెలా ఉన్నావు? నా గురించి నువ్వే భయపడకు. నేను కోయంబత్తూరు రాగానే నీకు కాల్ చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. లవ్ యూ. లవ్ యు టు. అయిపోయాం. ఏం చేస్తున్నావు? మావా, మావా, జాగ్రత్త. మావా, జాగ్రత్త. అమ్మయ్య మావా, కాస్త చూస్తున్నాడు మావా. ఏమ్మా నువ్వు ఫోన్ మాట్లాడ మానేస్తావా? ఇప్పుడు ఏం చేయబోతున్నావు సార్? హలో, లోపల ఎవరయ్యా? వాచ్మ్యాన్. టెన్షన్ అవ్వకండి, నేను చెప్తే మా నాన్న వింటాడు. వినే తీరాలి. మావా, నువ్వు అటెళ్ళి చూడరా. నానా, నానా. వద్దు వద్దు వద్దు, ఏం చేయ? అరే అరే వద్దు వద్దు, ఏం చేయకు. అమ్మని ఎందుకురా షూట్ చేస్తున్నావు? కాల్సొద్దని చెప్పమ్మా, కాలుస్తుండు. లేదు చెప్పమ్మా. అది కదా మామ, చూడడానికి అతను కూడా పిచ్చోళ్ళ ఉన్నాడు కదా, అందుకే భయంతో షూట్ చేశాను. కానీ జస్ట్ మిస్. నానా, కిందకి దిగు ముందు. రేడమ్మా, మన వంట మనిషి సుబ్బు ఆ పియ్యగాడు ఇద్దరు నా మీదకి పిచ్చి పెట్టినట్టుకు ఉరకబట్టిరమ్మా. ఆ పాపను ఎక్కడ దాచావో చెప్పు నాన్న. చెప్పవయ్యా. బాబు బాబు, నాకేమీ ఎరకలేదు. వెనక మళ్ళా అవుట్ హౌస్కి పోయి చూడు బాబు. బాబు, ఆ ఫోటోలో చూసిన అమ్మాయి. విద్య నాకు అప్పగించినందుకు చాలా థ్యాంక్స్. నేనేదైనా తప్పుగా అనుంటే క్షమించండి. నేను డాక్టర్ని అయినప్పుడు ఒక ప్రమాణం చేశాను. ఒక ప్రాణం కాపాడడానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తప్పకుండా చేస్తాను అని. నువ్వు పర్సనల్ లైఫ్లో ఎలాంటి వాడివో నాకు తెలుసు. ఇది బెదిరింపు కాదు. మా మెడికల్ టీంని నువ్వు కోయంబత్తూరులో ఉన్న ల్యాబ్కి తీసుకెళ్లకపోతే సరిగ్గా ఇంకో 48 గంటల్లో నువ్వు, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ ఎవరూ ప్రాణాలతో మిగలరు.
షూట్ చేయరా ఏయ్, ఎక్కడ కలుస్తున్నావు సరిగ్గా షూట్ చేయరా ఏయ్, ఎక్కడికి వస్తున్నాడు రా షూట్ చేయి త్వరగా షూట్ చేయి ఏయ్. ట్రాఫిక్ పోలీసుని కదా మామ, జస్ట్ మిస్. మామ, మనకి ప్రజాసేవ అవసరం అంటావా? డాక్టర్ రే ఇక్కడ ఉన్నారా? రండి డాక్టర్ రండి 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 త్వరగా రండి వెళ్ళండి త్వరగా త్వరగా గో గో రండి రండి త్వరగా రండి. రండి త్వరగా రండి రండి రండి. డాక్టర్ ఏం చేస్తున్నారు? దెబ్బ తగిలింది. గొంతు దగ్గర చూడండి. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ కాపాడండి డాక్టర్ డాక్టర్. How could you just do that? రేణుమా Doctor! నువ్వు ఊకోమ్మా. స్టాప్ స్టాప్. సార్ నేను B1 స్టేషన్ ఎస్ఐ. చాలా అర్జెంట్గా ఇక్కడ ఉన్న డాక్టర్స్ని నేను కోయంబత్తూరు GHకి తీసుకువెళ్ళాలి. కమిషనర్ గారి డైరెక్ట్ ఆర్డర్ సార్. వ్యాధి సోకిన వాళ్ళు ఊటి వదిలి బయటికి వెళితే సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేం సార్. ఒకవేళ పంపిస్తే మా ఉద్యోగాలు పోతాయి సార్. సార్ నేను చెప్పి సార్ మీరా? బండి మందే పోనీ రీ కమిషన్ నేను సంజాయిస్తా. అలాగే సార్. ఆయన నా దోస్తే. ఓకే సార్. గార్డ్స్ ఓపెన్ ద గేట్. అందుకే పొలిటికల్ నాయకులతో టచ్లో ఉండాలి. ముందు నన్ను టచ్ చేయకుండా మాట్లాడు. Oh my God! డాక్టర్ మీ చెస్ట్ మీద బ్లడ్ ఉంది. Blood doctor! భయపడకండి, నేను చూస్తాను. నథింగ్ నథింగ్, ఐ టేక్ ఇట్. ఇది సాధారణ గాయం కాదు. ఇన్ఫెక్ట్ అయిన వాడు కొరికింది. రిలాక్స్ డాక్టర్, ఏం కాదు. టెన్షన్ అవ్వకండి. కామ్ డౌన్, కామ్ డౌన్. ఐఎమ్ సారీ. Doctor, please! ఐఎమ్ సారీ, సారీ. నాకు వేరే దారి తెలియలేదు. బండిలో ఉన్న వాళ్ళు మెడికల్ శాంపిల్స్ సేఫ్గా ఉండడమే ఇప్పుడు ముఖ్యం. Doctor, but... నువ్వు గమ్మునుండి రేణు. మనందరం మంచిగా బతికి ఉండాలి కదా. మీ అందరింటి మీద గాయాలు ఉన్నాయని చెక్ చేసుకోండి. ఓ చిన్న ఘాటు ఉన్నా కూడా ఇమీడియట్గా నాకు రిపోర్ట్ చేయండి. త్వరగా చూడండి, ఫాస్ట్. అవు డాక్టర్, ఈ వైరస్కి ఎన్ని దినాల్లో మందు కనిపెట్టి జనాలకి ఇవ్వగలరు? ఈ వైరస్ని ఎదిరించి పోరాడే యాంటీబాడీని మేము కనిపెట్టామంటే 72 గంటల్లో ఆ మందును తయారు చేసి పేషెంట్స్కి ఇవ్వచ్చు. కానీ ఆ వైరస్ని చంపగల కెమికల్ని కనిపెట్టడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఒకవేళ కనిపెట్టలేకపోవచ్చు కూడా. ఏంటి కనిపెట్టలేకపోవచ్చా? హలో, మీకోసం మేము ఇంత కష్టపడి తీసుకెళ్తున్నాం. మేము త్వరగా GHకి వెళ్తేనే మా పని స్టార్ట్ చేయగలం సార్. బుగులే పడుకుని కోయంబత్తూరు మన కోట. మేటుపాలెం దాటంగానే మన వాళ్ళు 200 మంది వస్తారు. మనందరినీ సేఫ్గా GH తీసుకుపోతారు. వాళ్ళందరూ మన కార్యకర్తలే, మన కోసం ప్రాణాలే ఇస్తారు. ఏమంటావమ్మా? తొందరపడి ప్రామిస్ చేయకండి సార్. వాళ్ళు హెల్ప్ చేసేటప్పుడు నిజంగానే వాళ్ళ ప్రాణాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు.
మేటుపాలెం వచ్చినదా మన కోట అని చెప్పినా కదా. అయ్యో నువ్వు వద్దు ఉండు నాన్న. కదా, మన పవర్ ఏదో చూపించాలి కదా. ఏంటి మినిస్టర్ గారు, మీ కోడ శ్మశానం అయిపోయింది? రే, ఆయన అసలే అండర్వేర్ తో నుంచొని ఉన్నాడు. ఆయన ఎందుకురా కెలుగుతావు? ఏమండే, అది అపోజిషన్ పార్టీ పంచండి. అరే ఈ పార్టీలోకి ఇంతకు ముందే 3 సార్లు అచ్చిపోయినండి నేను. అయ్యో నాన్న, ఏం చేస్తున్నారు మీరు? ఈ పాలి ఎవరు లాగుతాడో చూస్తారా పంచాని. ఇంతవరకు మీ నాన్న వల్ల ఈ దేశానికి ఒక్క మేలైనా జరిగిందా? చూడు, నిద్రపోతున్న మృగాన్ని తట్టి లేపాడు. మా నాన్న తప్పు చేసిండొచ్చు, కానీ ఆయనకి వంకలు పెట్టడానికి నువ్వు గొప్పడివి కాదు. నేను హెల్ప్ చేయకపోవచ్చు, కానీ మీ నాన్నలాగా సమస్యలు తెచ్చిపెట్టను. నన్ను బచాయించు, నన్ను బచాయించు బాబు. గుడ్ షాట్ మామ. నువ్వు గనక ఒలింపిక్స్ వెళ్ళుంటే అన్ని పథకాలు మనకే వచ్చుండేవి. థ్యాంక్స్ మామ. వాచ్ దిస్ షాట్. యా. కార్తిక్, షూట్ చేయదు కార్తిక్. ఏ షూట్ చేయకు. డాక్టర్ మళ్ళీ కబుర్లు మొదలెట్టేసింది. డోంట్ డిస్టర్బ్. షూట్ చేయి బాబు. రండి రండి. వచ్చేయ్, త్వరగా వచ్చేయ్. రండి. రండి. త్వరగా వచ్చేయ్. రండి. త్వరగా రండి. మామ, త్వరగా రా. రెడ్కా, ఆ భోజనంలో వచ్చేసాయి. రేడు, కమ్ ఆన్, రండి. రమ్మా. జల్దీ రా. త్వరగా. కార్తిక్, త్వరగా రండి. రండి. విడిచిపెట్టు, నీ దగ్గర తుపాకు ఉంది కదా. గుడ్ షాట్ మామా. జస్ట్ మిస్ మావా. కరెక్ట్ గానే కాల్చావు కదరా. అంటే నేను వాడికి ఏం చేశాను? గురి తప్పి వీడికి అయిలేసింది. ఏమైంది? వాళ్ళు వచ్చేసి బైక్ రండి. త్వరగా ఎక్కండి. త్వరగా ఎక్కండి. త్వరగా త్వరగా రండి. ఎక్కండి త్వరగా. త్వరగా. విద్య, పట్టకపోతే జరగవయ్యా. కాలు పట్టుకున్నాడు. ఒళ్ళు పెడితే గట్ల ఉండాలి. రండి సార్. అరే నువ్వు పోలీసువా గర్భవతివా? ముందు పొట్టా తగ్గించవయ్యా. పోరాడి. లాగు మావా, లాగు.
జల్దీ తలమై టెన్షన్ పడకు, నేను ముద్దు పెట్టుకున్నానంతే. నన్ను కాపాడావు మావా. నువ్వు నన్ను పట్టుకొని లాగేస్తావని నాకు తెలుసు మావా. నేను నిన్ను పట్టుకొని లాగడం ఏంట్రా? నువ్వు నన్ను బయటికి లాకుండా జాగ్రత్త పడ్డానంతే. అబద్ధం చెప్పు, నీకు నేనంటే ప్రాణం. సరే అలాగే అనుకుని తగలడు. మజాకు సరా చేద్దరు, ముందు రారి. కాలుకు దెబ్బ తగిలింది, షూ ఇప్పండి. విప్పండి సార్, త్వరగా. బాబు తుపాకీ రెడీగా పెట్టుకో. మావా, కాలు మీద పంటి కాటు ఏదైనా ఉంటే కాల్చొద్దురా. డాక్టర్ అమ్మతో చెప్పి నొప్పి రాకుండా ఏదైనా ఇంజెక్షన్ చేయించి పడుకోబెట్టరా. అలాంటి ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా. ఏంట్రా నువ్వు అనేది? నీకేం కాదురా, ఏం కాదు. జస్ట్ మిస్ మావా. డాక్టర్ అటు చూడండి, మనం జిహెచ్ దగ్గరికి వచ్చేసాం. అరే, ఇక్కడే హాస్పిటల్ ఉంది. పంటిగట్టు పడినా కూడా కాపాడి ఉండొచ్చు కదా. ఏమైంది భయ్యా? నీ కార్యకర్తలు గోల తట్టుకోలేకపోతున్నావు. చాలా మంది చెప్పిండ్రు కేసు అయినా కూడా పర్వాలే. ఏందమ్మా వీళ్ళు గింత పని చేస్తున్నారేందమ్మా? ఈడెవడో లేడు, ఈయనే సెట్ లేదాం. అయ్యో ఓకే. కౌగిలించుకోకుండా కూడా కాల్చి ఉండొచ్చు. రారా రారా రే రా. వాడికి కాల్చడం రాదు కదా. అక్కడ ఇంకెవరో ఉన్నారు. కాల్చకండి, ఇక్కడ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. భయపడకుండా బయటికి రండి. మీరంతా ఇక్కడే ఉండండి. నేను ఒంటరి వాణ్ణి కాదు, నా చుట్టూ ఒక పెద్ద సైన్యమే ఉంది. 2 బుల్లెట్సే ఉన్నాయి. ఎంతమంది వచ్చినా షూట్ చేసేస్తాను. నీలాంటోడే. బ్యాక్లో వచ్చి కొట్టాడు. ఎవరి చెవిలో పువ్వులు పెడతారు? మీరందరూ ఇక్కడున్న నగల కొట్టిని దోచుకోవడానికే వచ్చారు.
నాకు తెలుసు. పోయిన నెల కూడా ఇలాగే ఓ గ్యాంగ్ ట్రై చేసింది. అప్పం అందరూ దొరికిపోతారు. ఏంటి నీకు అసలు బయట ఏం జరుగుతుందో తెలియదా? తెలుసుంటే గురుడు ప్యాంట తడిపేసుకునేవాడు కదా. ఇలా చూడు, నీకు ఈ బిల్డింగ్ ఉన్న ఏరియా గురించి బాగా తెలుసు కదా. ఇక్కడ నుంచి ఎదురుగా ఉన్న హాస్పిటల్ బిల్డింగ్ కి సేఫ్ గా వెళ్లే రూట్ చూపించు. మీ దొంగతనానికి నేను సాయపడతానని మాత్రం అనుకోండి. మేము నీ కంటికి దొంగలా కనిపిస్తున్నా? చూడు మావా, యూనిఫామ్ కూడా గౌరవం ఇవ్వట్లేదు. టెన్షన్ అవ్వకు మావా, వీణ్ణి వెళ్ళి చూడమందాం. ఓయ్, నువ్వే వెళ్ళి చూడు. ఓకే. కొత్తగా ఏముంటుందో నాకు తెలియకుండా. మోహన్, మోహన్, ఏ గేట్ సెక్యూరిటీ, ఎవరైనా సమాధానం చెప్పండి అయ్యా. అంతా కట్టకట్టుకుని ప్లాన్ చేసినట్టున్నారు. ఎవరిని మోసం చేస్తారు? చూడు, ఉద్దర్ దేకో. దెయ్యాలు. ముందే ఎక్స్పెక్ట్ చేశా. పెద్ద పులిలాగా పోయినావు, ఉచ్చబోసుకొని వస్తున్నావు. క్షమించండి సిస్టర్, సారీ. అంటే మీరు చెప్పిందంతా నిజమేనా? భయపడకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక రూట్ చెప్పు. కింద మన కంపెనీ బండి ఉంది. బండిలో వెళ్ళడం అసలు వర్కౌట్ అవదు. మేము వచ్చిన బండిని ఏనుగు తొక్కినట్టు తొక్కి పారేశారు. అలాగా? మరి అందులోంచి ఎలా తప్పించుకున్నారు? ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా నువ్వు రేపు బతుకుంటే చెప్తాను. ముందు నుంచి బయటపడే మార్గం చెప్పు. మా కంపెనీ బండి తీసుకొని ఒకే ఒక్క తొక్కు తొక్కారంటే తిన్నగా హాస్పిటల్ వెళ్ళిపోవచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ ఒకే తొక్కులు వెళ్ళిపోతాడు. వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పాయా? అది ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో 300 కోట్లున్నాయి. వాటిలో నువ్వు వస్తువులు చూసేదని ఐడియా రావచ్చు. Are you okay, doctor? Yeah, I'm fine. లైట్గా ఆకలేసింది, అందుకే లేసి తింటున్నాను. నేను లైట్ గా కాల్చి పారేసేవాడిని. డాక్టర్, ఈ రోప్ సాయంతో ఆ బిల్డింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే. బట్ మన వాళ్ళు ఎవరైనా ఒకరు అక్కడ ఉంటే బాగుంటుంది. ఉన్నారు కార్తీక్. రేణుకా, Yes, doctor. డాక్టర్ నవీన్ అక్కడే కదా ఉన్నారు. ఆ. ఒకసారి ఫోన్ చేసి చూడపా. ఎవరు? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసా? ఈ పాటికే ఫ్లాట్ అయిపోయి ఉంటాడు. ఆయన నా కోసం ఏమైనా చేస్తారు, నేను మాట్లాడతాను. మామా, ఈ తాడుతో మమ్మల్ని కాపాడాలని ఏదో ప్లాన్ వేసి ఉంటావు కదా. మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో దాన్ని పాడు చేయకు. హలో. రేణు, ఆర్ యు ఆల్ రైట్? నవీన్, ఇప్పుడు మేము ఆపోజిట్ లో ఉన్న మాల్లోకి వచ్చేసాం. వైరస్ బ్లడ్ శాంపిల్స్ అని కలెక్ట్ చేసుకొచ్చారా? కలెక్ట్ చేసేసాం. ఇప్పుడు మేము హాస్పిటల్కి రావడానికి ట్రై చేస్తున్నాం. రేణు, ఆర్ యు మ్యాడ్? బయట చూసావా? లేదు, ముందు నువ్వు హాస్పిటల్ మేడ మీదకి రా. అక్కడ నుంచి ఒక రోప్ తో బ్రిడ్జ్ పిచ్చి దానిలా మాట్లాడదు రేణు. బయటికి రావడం అనేది పెద్ద రిస్క్. రిస్క్ ఏ నవీన్, బట్ ఈ సిచ్యువేషన్ లో అది పెద్ద హెల్ప్ అవుతుంది. మీ నాన్నగారు మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పు. బయటికి రావడం ఇట్స్ అబ్సల్యూట్ సూసైడ్. రే, ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. కాస్తైనా ఫీల్ అవరా? నువ్వు సరే నవీన్, ఓకే. ఇక్కడ నేను ఇంకేదైనా ఆలోచిస్తాను. ప్లీజ్ బీ సేఫ్. లవ్ యూ రేణు. ఏంట్రా, డాక్టర్ పెళ్లి కొడుకు హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు? నువ్వు ఒక నీచమైన లంచం తీసుకుని ట్రాఫిక్ పోలీస్వి. ఆయన ఒక డాక్టర్. నీకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. అక్కడేం పీకలేక ఎక్కడ ఎగురుతోంది. ఏ డాక్టర్, అది గొడ్డలారేసుకున్న తాడు పక్కన పెట్టే. నొప్పిగా ఉంది అంకుల్, చాలా నొప్పిగా ఉంది.
వెళ్ళదు ఆగు వదలు నాన్న. చెప్పేది వినమ్మా వెళ్ళదు నాన్న. విద్య. వద్దు బావా, ఇప్పుడు తను మన విద్య కాదు. కార్తీక్ వద్దు, తన దగ్గరికి వెళ్ళదు, అది మనందరికీ రిస్క్. డాక్టర్ చెప్పింది వినండి సార్. నా చెల్లెలు ఏమైనా చేశారో అందరినీ చంపేస్తాను. గని కిందకి దించు, దించు. అయ్యో లేచింది. తనను షూట్ చేయకండి, తను ఇంకా మారలేదు. విద్య, నీకేం కాదు. ఇక నుంచి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీతో కలిపే చెప్తున్నాను రా. మమ్మల్ని వదిలేయండి. బావా, రే. అన్నయ్య, నాకు పిచ్చి పడుతుందా అన్నయ్య? నువ్వు వాళ్ళతో వెళ్ళిపో అన్నయ్య. నీకేమైనా అయితే ఏం చేయాలి? చూడు విద్య, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. సార్, కార్తీక్తో మాట్లాడండి. మామ, విద్య మీద నాకు ప్రేమ ఉంది. మర్యాదగా బయటికి రా, లేదంటే మేము లోపలికి వస్తాం. ఎవరైనా లోపలికి రావడానికి ట్రై చేశారో కాల్ చేస్తాను. మమ్మల్ని ఇలాగే వదిలేయండి. నేను ఇప్పుడు విద్య బ్లడ్ టెస్ట్ తీసుకోవడానికి లోపలికి వస్తున్నాను. నువ్వేం చేస్తావో చేసుకో. రేణుమా, జర భద్రం. నిజంగా చెప్తున్నా, కాల్ చేస్తాను. నేను మాత్రమే వచ్చాను. విద్య, లోపలికి రండి. నాకు చేయవలసిన టెస్ట్ ఏంటో చేయండి. ఏమైంది? విద్యా బ్లడ్లో ఈ వైరస్ చాలా ఎక్కువగా ఉంది. 90%కి పైగా ఇన్ఫెక్ట్ అయింది. ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యంగా ఉండడం చాలా గొప్ప విషయం. మా దగ్గరున్న ఏ మందులు ఇప్పుడు నీకు హెల్ప్ చేయలేవు. ఐఎమ్ సారీ. నాకు మీరు హెల్ప్ చేయగలరా? తప్పకుండా చేస్తాను. మా అన్నయ్య పర్స్లో ఒక అమ్మాయి ఫోటో ఉంది. వాడికి తనంటే పిచ్చి ప్రేమ. వాళ్ళిద్దరిని దయచేసి ఒకటి చేస్తారా? డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్స్.
అన్నయ్య నేను మారేలోగా నన్ను షూట్ చేయన్నయ్యా. నీకేం జరిగినా సరే నేను నీకు తోడుగానే ఉంటాను. ఇక నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరమంటున్నానుగా. సారీ మా. కార్తీక్, దయచేసి కోపడకుండా మేము చెప్పేది ప్రశాంతంగా వినండి. మేమెవరం విద్యను చంపడానికి రాలేదు. మనందరినీ కాపాడబోతున్నది విద్య. కార్తీక్, ఏమంటున్నారు? విద్య బాడీలోకి వైరస్ వెళ్ళి మోర్ దెన్ 1 అవర్ అయింది. కానీ తను ఇంతవరకు మారలేదు. సహజంగా తన బాడీలో ఆ వైరస్ ఎదిరించి పోరాడే శక్తి ఉంది. మీ చీఫ్ డాక్టర్ వాడు మాత్రం ఎలా అంతసేపు తట్టుకున్నాడు? చెప్పేది అర్థం చేసుకోండి కార్తీక్. చీఫ్ డాక్టర్కి ఏర్పడింది చిన్న ఘాటు. ఆయన వైరస్ కన్సెప్ట్ తట్టుకోగలిగారు. ఆ వైరస్ అసలు మందే లేదని చెప్పారుగా. అందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. లేదు కార్తీక్, నేను చెప్పేది డాక్టర్ చెప్తున్నది నిజమే. ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాధులకి కొందరిలో సహజంగానే ఎదురించే శక్తి ఉంటుంది. వాళ్ళ శరీరంలో న్యాచురల్ గానే యాంటీబాడీస్ తయారవుతాయి. మన విద్యా శరీరంలో ఉన్న యాంటీబాడీసే ఆ వైరస్ కి మందు. అవును మామ, డాక్టర్ గారు బయట అంత వివరంగా చెప్పారు. ఇప్పుడు మనల్ని కాపాడేది మన చెల్లెలు విద్యనే మామ. విద్య ద్వారా ఈ వైరస్కు పరిష్కారాన్ని చూపించిన దేవుడు తప్పకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే మార్గాన్ని చూపిస్తాడు. దేవుడా, ఇప్పుడు జరంత వర్షం కురిపిస్తే చాలు, మేమందరం కూడా హాస్పిటల్ గురుకుతాం. వర్షం వస్తాయి ఎక్కడి నుంచి అంత దూరం ఎలా ఉరుకుతాం? వాటికి నీళ్ళంటే అలర్జీ కదా. అయితే మా కంపెనీ బండి తీసుకుని మనం ఒక్కసారి కంపెనీ బండి గురించి మాట్లాడమంటే పేక పిసికేస్తాను. మా కంపెనీ బండి ఏమిటో కూడా మీకు తెలీదా? వాడిని చెప్పని. సార్, మా కంపెనీ బండి ఏమిటో మీకు తెలుసా? కంపెనీ బండి అడ్డం. అయ్యో, 10 రోజులుగా పస్తున్న వాళ్ళని చూస్తున్నారే. ముందు ఎవరిని బలిపసం చేద్దాం? సార్, నేను వెనకే ఉంటాను సార్, ప్లీజ్. పిల్లి మీద నీళ్లు చేస్తే ఉరికి పారిపోతాడు కదా, ఈ ఇల్లు అంతే. బట్టి కదులేంటో సంతోషం. వీళ్ళు స్నానం చేసి ఎన్ని రోజులైందో. నీళ్లు బట్టి స్నానం చేయొచ్చు. ఓపెన్ చేస్తున్నా. ఇటు సైడ్ ఆరితున్నపోతాయి. గేట్ ఎందుకు మూసావరా? చుట్టుపట్టండి. ఒక్క రాత్రిలో ఊరంతా మారిపోయింది సార్. కొట్టండి. ఇటుపక్క. దిస్ సైడ్. సార్, గేట్ లాక్ చేసి ఉంటుంది సార్. నన్ను వదిలిపోకండి సార్, ప్లీజ్ సార్. తాళం. థ్యాంక్ యూ డాక్టర్. కానీ నువ్వు మెంటలోడు భయ్యా. తాళం కింద పడే సార్. రండి విద్య. ఇటుపక్క. ఈ సైడ్ జాగ్రత్త. ఇటు. డాక్టర్, త్వరగా ఓపెన్ చేయండి. తీసుకెళ్ళు. ఏడమ్మా, ముందుగా నువ్వు పోమ్మా. లేదు నాన్న, డాక్టర్ శాంపిల్స్ తో వెళ్ళడమే ముఖ్యం. నేను చెప్పిరా. డాక్టర్, త్వరగా లోపలికి వెళ్ళండి.
నవీన్ ఏంటి రేణు నువ్వు ఇలా చేసావు? ముందే వచ్చుండొచ్చు కదా, పిచ్చిదానిలా ప్రవర్తించావేంటి? నవీన్ ఇంకొద్దిసేపట్లో ఇన్ఫెక్టెడ్ పీపుల్ లోపలికి వచ్చేస్తారు. నువ్వు డాక్టర్ ఫణితో కలిసి ఆ వైరస్ కి మందు కనిపెట్టడానికి హెల్ప్ చేయి. నా గురించి వరి అవ్వకు. ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నన్ను కాపాడడం నీ వల్ల కాదు. నిన్ను అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి చిన్న అవకాశం అన్నా వచ్చుండేవాడిని. నేను కలిసి రావడం తప్ప ప్రయోజనం లేదు. నాకు తెలుసు నవీన్, నన్ను కాపాడడానికి 1% ఛాన్స్ ఉన్నా నువ్వు వచ్చేవాడివి. లక్షలో ఒక ఛాన్స్ ఉన్నా నేను వచ్చి ఉండేవాడిని. యు నో దట్ రేణు, బట్ ఇట్స్ ప్యూర్ సూసైడ్. రేణు, ఆర్ యు దేర్? లేదు, నన్నెందుకు కాపాడావు? ఇంతకు మించి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నన్ను కాల్చిన లోపలికి పో. నన్నెందుకు కాపాడావో చెప్పు. లోపలికి వెళ్ళు. త్వరగా నన్ను షూట్ చేయి. నా మీద ఎవరికీ లేని శ్రద్ధ నీకు మాత్రం ఎందుకు వచ్చింది? మా అన్నయ్య పర్స్లో ఒక అమ్మాయి ఫోటో ఉంది. వాడికి తనంటే పిచ్చి ప్రేమ. వాళ్ళిద్దరిని దయచేసి ఒకటి చేస్తారా? నేను ఖచ్చితంగా మారిపోతాను. మారడానికి ముందు నేను అటువైపు వదిలేస్తాను. రా రా. నన్ను కాపాడడానికి ఎవరూ రాలేదు. నువ్వు మాత్రం ఎందుకు వచ్చావు?